ఐడియాలజీ రాజకీయం ఏది ముఖ్యం అంటే పార్టీని బట్టి జవాబు మారిపోవచ్చు. కొందరు రెండు బ్యాలెన్స్ చేసుకోవాలంటారు. అయితే ఈ రెండు ఒకదాన్నొకటి డామినేట్ చేసే ప్రయత్నంలో కొత్త సమస్యలు వస్తుంటాయి. ఇప్పుడు పార్టీలో అదే జరుగుతోంది. రాజకీయం కోసం చేసిన ప్రయత్నం పార్టీలోనే తలనొప్పులు తెచ్చే పరిస్థితి వచ్చిందంటున్నారు. పార్లమెంట్ ఎలక్షన్ లో రెండు లెఫ్ట్ పార్టీల పరిస్థితి అసెంబ్లీ ఎలక్షన్ లాగే అవుతుందన్న చర్చ జరుగుతోంది. ఎర్రన్నల చేతులు కలిసేలా లేవన్న టాక్ నడుస్తోంది. తాజాగా బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ తర్వాత కొందరు లెఫ్ట్ నేతలని కూడా గులాబీ నేతలు టచ్ చేసినట్లు సమాచారం. కామ్రేడ్లు ఇంట్రెస్ట్ గా ఉంటే తామే వచ్చి చర్చలు జరుపుతామని కొందరు కారు నేతలు సందేశం పంపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తో పొత్తుపైనే తమ చర్చలని సిపిఐ నేతలు క్లారిటీగా చెబుతున్నారు. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న తమకు ఒక సీటు ఇవ్వాలని ఓపెన్ గానే అడుగుతున్నారు. దేశవ్యాప్తంగా సీట్లపై చాలా వరకు క్లారిటీ వచ్చినా రాష్ట్రంలోనే కాంగ్రెస్ నుంచి ఎట్లాంటి నిర్ణయం రాలేదు. దీంతో పోటీపై సిపిఐ ఎటూ తేల్చుకోలేకపోతోంది. సిపిఎం అసెంబ్లీ ఎన్నికల్లోనే దోస్తీకి దూరంగా ఉంది. పొత్తుపై కాంగ్రెస్ చివరి దాకా తేల్చకపోవటం వల్లే దూరమయ్యామని ఆ పార్టీ అంటుంది. ఒంటరిగా పోవటం వల్ల డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఎదురైంది. సర్దుకుపోయిన సిపిఐ ఒక సీటు తెచ్చుకోవడంతో పాటు ఎమ్మెల్సీ సీటుకు వెయిటింగ్ లో ఉంది. దీంతో సిపిఎం ఏదోలా పొత్తు ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ తో కలిసి వెళితే బెటర్ అన్న ఆలోచన నేతల మధ్య ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు మునుగోడు అనుభవం తర్వాత బీఆర్ఎస్ అవమానించిందని, ఇప్పుడు మళ్ళా వారితో పోతే జనం ఎట్లా రిసీవ్ చేసుకుంటారన్న సందిగ్ధం కూడా ఉందంటున్నారు. లెఫ్ట్ పార్టీలు కలిసి ముందుకు సాగే అవకాశం లేనట్లేనని కామ్రేడ్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు కొంత కలకలం రేపడంతో ఇప్పుడు ఎటు అడుగు వేయాలన్న చర్చ జరుగుతోంది.